ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు నీ పక్షాన నిలబడి తండ్రి చెప్తుండగా తండ్రి చెప్పబో నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయండి తండ్రి. వినబో ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్న మాటల్లోని భావాన్ని ఆంతర్యాన్ని గ్రహించుకునే వారిగా మేమందరం ఉండేలాగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు ప్రేమను గూర్చి ఎన్నో విషయాలు మనం విన్నాం. నిజంగా ఈ భూమి మీద ఒక మనిషి ఎడల చూపించే ప్రేమ ఎప్పుడూ కూడా ఏదో ఒక స్వార్థంతో కూడినదిగా మనకి కనిపిస్తుందండి. చివరికి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచిన సందర్భంలో కూడా అప్పుడప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఒక మాట అడుగుతారు ఆ పిల్లల్ని. ఏమన్నా తెలుసా? పెద్దయ్యాగా నన్ను చూసుకుంటావా? ఏంటి అడిగారా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు అడుగుతున్నట్టు ఈ మాట వినిపించలేదా? ఖచ్చితంగా చాలాసార్లు అడుగుతారు. పెద్దయ్యాగా నన్ను చూసుకుంటావా, నన్ను బాగా చూసుకుంటావా అని అడగడం మనకు కనిపిస్తుంది. అలాగే మనుషులు చూపించే ప్రేమ కూడా కొద్ది కాలమే మనకి బాగుంటుంది, కొద్ది కాలమే ఉంటుందండి. ఒక మనిషి ఎడల ఒక మనిషి నిజంగా ప్రేమించిన ఆ ప్రేమ అనేది ఎంతకాలం ఉంటుంది? శాశ్వతమైన ప్రేమ ఉండదండి. కొద్ది కాలం ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోవడం మనుషుల దగ్గర మనం చూస్తుంటాం. అందుకే చాలామంది మాట్లాడుతూ ఏమండి ఇదిగో ప్రేమించి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ కొద్ది కాలానికే ఏమైపోతారు? ఇదిగో విడిపోయే పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తున్నాయంటే ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. చల్లారిపోయే ప్రేమలు కొన్ని, మోసం చేసే ప్రేమలు కొన్ని, అవసరాలకు ఉపయోగించుకునే ప్రేమలు కొన్ని. అంటే నిజమైన ప్రేమ ఈ భూమి మీద లేదా? ఆలోచించండి. కనిపించట్లేదా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఏమండి రోజు రోజుకి ఈ యొక్క సమాజాన్ని చూస్తే, ఈ యొక్క సమాజపు పరిస్థితులను చూస్తే ఎవరిలోనూ నిజమైన ప్రేమ కనిపించే పరిస్థితులు కనిపించట్లేదండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే ఆయన ప్రేమను గూర్చి ఒక మాటను అక్కడ రాయిస్తున్నాడండి. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎటువంటి ప్రేమ అంట? మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ ఎటువంటిది? నీలాగా కొన్నాళ్ళకి చల్లారిపోయేది కాదు, అవసరం తీరిన తర్వాత తగ్గిపోయేది కాదు, లేకపోతే ఒక సంసోను డెలీలాను మోసం చేయడానికి చూపించిన ప్రేమ కాదు దేవునిది. ఆయనది శాశ్వతమైన ప్రేమ. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన, ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను చూపించాడండి. ఆదాము అవ్వలు ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళకు అవసరమైనవన్నీ ఈ భూమి మీద ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. ఆ తర్వాత వారి యొక్క సంతానం వందలుగా, వేలుగా, లక్షలుగా ఆ తర్వాత కాలంలో భూమి మీదకి జనాభా అనేది వచ్చింది. వాళ్ళకి అవసరమైనవి భూమి మీద ఉన్నాయా? ఉన్నాయి. మరి కొంతకాలం గడిచింది, జనాభా కోట్లుగా మారిపోయింది. వాళ్ళకి అవసరమైన భూమి మీద ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ప్రారంభం నుంచి ఇంకా ఇప్పుడు చూసుకుంటే 800 కోట్ల మంది ప్రపంచ జనాభా అని అంచనా. మరి ఇప్పుడు మనకు అవసరమైన భూమి మీద ఉన్నాయా?
ఉన్నాయండి. అప్పుడు వారికి అవసరమైనవి భూమి మీద ఉన్నాయి, ఇప్పుడు మనకు అవసరమైనవి భూమి మీద ఉన్నాయి. అంటే ఎన్ని కోట్ల మందికి అవసరమైనవి దేవుడు తయారు చేశాడు ఆలోచించండి. ఎన్ని కోట్ల మందికి అవసరమైనవి ఈ సృష్టిలో దేవుడు పెట్టాడు, ఒక్కసారి ఆలోచించండి. ప్రారంభంలో ఆదాము హవ్వలు ఇద్దరే కదండి, ఆ ఇద్దరికి అవసరమైనవి ఉంటే చాలు అనుకున్నాడు దేవుడు? కాదండి. భవిష్యత్తులో వస్తారు, భవిష్యత్తులో వందలుగా, వేలుగా, లక్షలుగా, కోట్ల మందిగా మా పిల్లలు మారినా ఇక వాళ్ళకు అవసరమైనవన్నీ, వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవసరమైనవన్నీ ఎక్కడ ఉండాలో తెలుసా? ఈ భూమి మీద ఉండాలి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన ప్రేమ ఏం తగ్గలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే మన ఎడల కృప చూపుతున్నాడంట ఆయన కృప చూపుతున్నాడు కాబట్టి మనకు అవసరమైన ఆహారం మన తల్లిదండ్రులకి అందింది, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అందింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఎంత ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు ఎన్ని కోటాను కోట్ల మంది అని మనం అనుకుంటే వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా? ఈ సృష్టిలో దేవుడు తయారు చేశాడండి. ఎన్నో పెట్టాడు ఈ సృష్టిలో, ఎన్నో వృక్షాలను పెట్టాడు, ఎన్నో పండ్లను పెట్టాడు, ఎన్నో కాయగూరలు పెట్టాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మన కోసం అండి. మనకు అవసరమని, మనం ఉపయోగించుకోవాలని. అప్పుడున్న వారికి ఉపయోగించుకోవడం తెలియకపోవచ్చేమో కానీ ఇప్పుడున్న వారికి తెలుసా అండి? అసలు ఏది వదలకుండా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడున్న వారికి అంత తెలుసు. అప్పుడున్నవారు కొన్ని కొన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చెట్లని ఉపయోగించుకున్నారేమో కానీ కొన్నిటిని వాళ్ళైనా మర్చిపోయారేమో కానీ ఇప్పుడున్న జనాభాను బట్టి, ఇప్పుడున్న శాస్త్ర పరిశోధనలు బట్టి ప్రతి ఒక్క వృక్షాన్ని, ప్రతి ఒక్క చెట్టుని కూడా మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపయోగించుకుంటున్నాడు. మనకు అవసరమైన ఒక మర్రి చెట్టుని దేవుడు తయారు చేశాడు మనకు అవసరమని. ఏమండి? తయారు చేశాడా? ఆ మర్రి చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది? చక్కటి నీడనిస్తుంది అది. కానీ దాని పండు ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. మర్రి చెట్టుకి బూడిద గుమ్మడికి కాసిందనుకో, ఎలా ఉంటుంది నీకు? అప్పుడప్పుడు మర్రి చెట్టుకున్న ఆ యొక్క పిందులు పడుతుంటాయి కింద, ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపించదు, బాగానే ఉంటుంది. ఒకవేళ దేవుడే గనక మర్రి చెట్టుకి గుమ్మడికాయ ఇచ్చాడు అనుకోండి, మర్రి చెట్టు నీడకి ఎక్కువ ఉపయోగిస్తారు కాబట్టి ఇదిగో నీడ కోసం అందరూ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? పోనీ అంత ఎత్తు నుంచి పడితే తల మామూలుగా ఉండదు. చూసారా మీరు? ఇంకా గమనిస్తే నీడ కోసం ఉపయోగించే చెట్లు ఎక్కువ శాతం దాని నుండి వచ్చే ఫలాలు చిన్నగానే ఉంటాయి. నీకు తగిలినా, నీకు అది పడినా నీకు దెబ్బ తగలలేని పరిస్థితే ఉంటుంది. ఒక మామిడి చెట్టు కానీ నీడ కోసం నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి, కానీ దానివల్ల నీకు ఏ నష్టము కలగకూడదు. ఎవరు ఆలోచించారు? దేవుడు ఆలోచించాడండి. ఇదిగో నా కుమారుడు వస్తాడు, ఎండలో తిరుగుతూ పనున్నా పని లేకపోయినా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు కదా, ఇతనికి నీడనన్నా ఇస్తే ఆ నీడని అనుభవించినప్పుడు ఇదిగో మర్రి చెట్టు చల్లగా ఉంది, దీన్ని తయారు చేసింది దేవుడని గ్రహిస్తాడని దేవుడిచ్చాడండి దాన్ని. కానీ మనిషి భూమి మీద ఉన్నవి అనుభవిస్తున్నాడు తప్ప దీని వెనకున్న దేవుణ్ణి గ్రహించలేకపోతున్నాడండి. కానీ దేవుడు మాత్రం ఈ భూమి మీద ఉన్న ఎన్ని చెట్లనిచ్చినా, ఎన్ని వృక్షాలనిచ్చినా దేనికోసం ఇచ్చాడు అంటే దీని వెనకున్నది నేను అని తెలియజేయడం కోసం ఇచ్చాడండి. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లవాడికి అవసరమైనవన్నీ తీసుకొస్తున్నారు. అవసరమైన ఫలాలు తీసుకొస్తారు, అవసరమైన ఆహార పదార్థాలు తీసుకొస్తారు, అవసరమైన వస్తువులు తీసుకొస్తారు. ఏమండి? వాళ్ళకి అవసరమైన బట్టలు తీసుకొస్తారు. అవునా? ఇవన్నీ తీసుకొస్తున్నారు, కానీ ఇవన్నీ పుట్టించగలరా? ఎవరైనా ఆలోచించండి.
ఎవరైనా వీటిని తయారు చేయగలరా? ఒక మామిడి ఫలాలను తీసుకొచ్చాడు అనుకోండి, మామిడి చెట్టుని ఏ మనిషి అన్నా తయారు చేయగలరా? చేయలేడు. మామిడి చెట్టుని తయారు చేసిన ఆయన్ని పక్కన పెట్టేసింది ఈ లోకం. ఎవరు తీసుకొని వచ్చిన ఆయన్నే గొప్పవారిగా చేసిందండి ఈ లోకం. తల్లినిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసింది. తల్లినే ఏమనుకుంటుంది? దైవం అనుకుంటున్నారండి ఈరోజు. ఒక మర్రి చెట్టు గురించి ఆలోచించావు, ఒక చింత చెట్టు గురించి ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద ఉన్న ఏ చెట్టు గురించి ఆలోచించినా ఏం తెలుసా? నీకు అన్ని విధాలుగా అది ఉపయోగపడుతూనే ఉంటుంది. చింత చెట్టు అది మొత్తం నాశనం అయిపోయింది అనుకోండి, ఆ చెట్టు నరకబడిన తర్వాత ఏ చెట్టు అయినా దేనికి ఉపయోగిస్తారు? కట్టెలుగా ఏ చెట్టు అయినా ఉపయోగపడుద్ది. అందులోనూ చింత చెట్టు బాగా కాలద్దంట. అయిపోయింది, దాంతో వదిలేస్తావా? అది చెట్టుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ దాని యొక్క ఆకులు వదిలేస్తావు. పోనీ ఏమంటారు దాని యొక్క ఆకుల్ని? చింత చిగురు అంటారు. ఎందులో వేసుకోవాలి దాన్ని? ఎందులో వేసుకోవాలి? పప్పులో వేసుకోవాలి, లేకపోతే ఇంకేదన్నా రకరకాల వంటకాల్లో వేసుకోవాలి. అది ఎంత జ్ఞానం ఉంది నీకు ఒకసారి ఆలోచించు. ఎవరండి తయారు చేసింది? ఎవరండి ఇచ్చింది? దీని గురించిన జ్ఞానం మనిషికి లేదు, కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో అన్న జ్ఞానం ఉంది. ఆ ఆకుని తినేసావు, పక్కన పెట్టేసావు. మరి ఆకుతో వదిలేస్తావా? వదలు. చింతకాయ అంటావు, తినగానే నాకు పుల్లటి తినాలనిపిస్తుంది అంటుంటారా కొంతమంది. అప్పుడు అవునా? అప్పుడప్పుడు అంటుంటారు. అంటున్నప్పుడు ఏం తినాలని? చింతకాయలో మామిడికాయలో కావాలి అంటే చింతకాయల్ని వదలు. పోనీ ఆ కాయలు పండిపోయి ముదిరిపోయి అప్పుడు వదిలేస్తావా? ఏంటి? చెట్టునేమో కాల్చుకుంటూ, అది కూడా నీ తిండికే. అది చెట్టుగా ఉన్నప్పుడు, అది పచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? దానికి ఉన్న ఆకులను కూడా చించుగురని చెప్పి అమ్మేస్తారు, కొనేస్తారు, ఇంట్లోకి తెచ్చుకుంటారు, వండుకుంటారు, తినేస్తారు. పోనీ దానికి ఉన్న కాయల్ని కూడా ఏం చేస్తున్నారు? చింతకాయలని తినేస్తున్నారు. పోనీ ఆ కాయ పండిపోయింది, ఇది ఎందుకని వదిలేస్తారా? పోనీ అమ్మో, చింతపండు చాలా రేటు, కేజీ 100 రూపాయలు. 100, 200 అండి? 250. అవునా? అంటే 100 రూపాయలు కూడా ఉంటాయి. 100 ఎందుకంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎన్నో క్వాలిటీలు ఉన్నాయి కదండి ఇందులో. అంటే చింతపండుని వదలు. చింతపండు పులిహార చాలా బాగుంది అంటారండి. ఎవరు ఇచ్చారు దాన్ని? ఎవరిచ్చారు దాన్ని? నువ్వు బాగుంది, నీకు అవసరమైన ఒక వృక్షంలో ఇన్ని రకాలుగా ఉపయోగపడేలాగా నిన్ను తయారు చేసింది ఎవరు? దేవుడండి. దేవుడు తయారు చేశాడు కాబట్టి ఇదిగో నీ కళ్ళ ముందు ఒక చింత చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి నీకు అవసరమైనది, నీ కూరలోకి అవసరమైనవన్నీ ఆ చెట్టులో నీకున్నాయి. ఒక వెదురు చెట్టు ఈ ప్రాంతంలో ఒక విధంగా చాలా తక్కువ అండి. వెదురు చెట్టును పెద్దగా ఉపయోగించడం ఈ యొక్క ప్రాంతంలో చాలా తక్కువైనా సరే ఒక వెదురు చెట్టుతో ఏమండి కొన్ని కుటుంబాలే, ప్రతి ఒక్క ఊరిలో కొన్ని కుటుంబాలే బ్రతుకుతుంటాయి. ఆధారపడి ఏం చేస్తుంటారు? ఏమండి వెదురు చెట్టు ఎందుకు అంత ఎత్తుగా పెరిగింది? 18 అడుగులు 20 అడుగులు ఎత్తు అవి మనకు కనిపిస్తాయి. ఎందుకంత ఎత్తుగా కలిగించాడు దేవుడు? ఆలోచించు. మరి నువ్వు ఇల్లులు కట్టుకుంటావు అప్పుడప్పుడు. ఇల్లు తక్కువ హైట్ కడతావా? ఒక స్టేర్తో ఆపేస్తావా? ఏం కావాలి? 2వ స్టేర్ వేస్తావు, కుదిరితే 3వది కూడా వేస్తావు. మరి అన్ని పనులు చేసుకోవాలంటే ఏం కావాలి నీకు? నుచ్చెన కావాలి. అవునా? నుచ్చునుందా అండి అంటుంటాం. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం కావాలి? మనకు నుచ్చెన కావాలి. అంటే దేవుడు ముందే ఆలోచించి నీకు ఉపయోగపడాలని దానికి అంత ఎత్తునిచ్చాడు. ఎన్నో రకాలుగా ఇంకా బయట ప్రాంతాల దగ్గరికి వెళ్తే ఇల్లులు కూడా దానితో చాలా అందంగా కట్టడం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. వెదురు కర్రతో
ఇంకా ఎన్నో, ఇదిగో ఈరోజు నిత్యావసర వస్తువుల్లో మనకు ఉపయోగపడేవి ఎన్నో దానితో మనము తయారు చేసుకుంటున్నాం. ఎవరిచ్చారనండి? ఎవరిదండి ఈ ఆస్తి? ఆలోచించండి, ఎవరిది ఆస్తి? చాలా సింపుల్గా అనుకుంటాం, మనం కష్టపడడం వల్ల వచ్చింది, ఇదిగో రైతు ఉన్నాడు విత్తనం వేయడం వల్ల వచ్చింది అనుకుంటున్నారేమో కానీ విత్తనం వేయడంతో రైతు పని ఆగిపోయింది. ఎవరి పని ప్రారంభమైందో తెలుసా? మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు పని ప్రారంభమైంది. విత్తనం వేసి నువ్వు వెళ్ళిపోయావు, దానికి పుట్టబోయే శరీరాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడండి. దానికి పుట్టబోయే శరీరాన్ని ఇచ్చింది దేవుడు. అది ఎదిగిన తర్వాత దానికి అవసరమైన ప్రతీదీ కూడా, ఇదిగో నీకు అవసరమైన ప్రతీదీ కూడా ఇస్తుంది ఎవరో తెలుసా? మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు. ఒక వేప చెట్టుని మనం ఆలోచించండి. ఈ భూమి మీద మనిషికి ఉపయోగపడే ఎన్నో లక్షణాలు దానిలో మనకు కనిపిస్తాయి. ఒక మామిడి చెట్టును గురించి ఒకసారి ఆలోచించండి. మనకు అవసరమైన మనల్ని ఆనందపరిచే ఫలాలను అది ఇస్తుంది. మనల్ని ఆనందపరచడానికే ఇదిగో ఒక చెట్టు యొక్క అణువు ఉపయోగపడుతుంది. మామిడి ఆకులు అంటావు, మామిడి కర్ర అంటావు, అవునా, మామిడి పళ్ళు అంటావు, ఇంకేదో వదిలేసావు ఆ చెట్లో నువ్వు? ఏమండి, ఏది వదిలేశారండి చెట్లు? ఆలోచించండి. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? అణువు ఉపయోగించుకుంటున్నాడండి. మత్తయి సువార్త 6:26. అందుకే దేవుడు కూడా ఒక మాట రాయించాడు. ఇదిగో నువ్వు గనక ఒక ప్లేస్లో నీకు అవసరమైన చెట్లన్నీ వేసుకున్నావు అనుకో, కాయగూరల చెట్లు కొన్ని, పండ్ల చెట్లు కొన్ని, అలా నీకు నిత్యావసరాలకు ఉపయోగపడే చెట్లు కనుక నీకు ఒక ప్లేస్లో వేసుకుని పెంచుతున్నావు అనుకో, నువ్వు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, అవునా? కొంతమంది కాయగూరల చెట్లు వేసుకుంటుంటారు. ఇంచుమించు వారానికో లేకపోతే 10 రోజులకో ఏమవుతాయి? ఫలాలను ఇస్తానే ఉంటాయి. అంటే ఏమొచ్చేస్తుంది ఇప్పుడు? ఓ పూట కూరకు వచ్చేస్తుంది ఓ రోజుకి, అవునా? ఇంకా ఎన్ని రకాల చెట్లు అంటే ఉన్నాయో ఆ చెట్లు కొంతమంది వేసుకుంటుంటారు. గార్డెన్గా పెట్టుకుని అందులో చెట్లు అనేవి కొంతమంది వేసుకుంటూ ఉంటారు. నిజంగా వాటిని సరిగ్గా నువ్వు పెంచగలిగితే నువ్వు బయటికి వెళ్ళి ఏ వస్తువైనా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు తెలుసా? ఈరోజు మనకి బద్ధకం కదండి మనుషులైన వారందరికీ ఏముంది? బద్ధకం. ఏది ఉన్నా లేకపోయినా బద్ధకం మాత్రం పుష్కలంగా ప్రతి ఒక్క మనిషికి ఈరోజు సమాజంలో మరి ముఖ్యంగా కనిపిస్తుంది. అందుకే ఇదిగో వీటిని కనుక దేవుడిచ్చిన వాటిని కనుక నువ్వు సక్రమంగా వినియోగించుకోగలిగితే ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎవరిని చూడమంటున్నాడండి? ఇదిగో మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులను చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినా సరే వాటిని దేవుడు పోషిస్తున్నాడు. అందుకే మనల్ని కూడా ఇంకో మాట చెప్పాడు. 34వ వచనం చూసుకుంటే 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపడుకుడి. చాలండి. ఏమంటున్నాడు? ఆకాశ పక్షుల్ని ఆయన పోషిస్తున్నానని చెప్తున్నాడు ఒక పక్క. ఇంకో పక్క ఏం చేయమంటున్నాడు? రేపటిని గూర్చి చింతింపకుడి. ఇదిగో నీకు అవసరమైనవన్నీ సృష్టిలో పెట్టాడు కదా, వీటిని కనుక నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే రేపటిని గూర్చి చింతించాల్సిన అవసరం ఉండదు తెలుసా? అంతేనండి. పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు వేసుకుంటే ఇంకే అవసరతలు ఉంటాయి నీకు? పెద్దగా చాలా తక్కువ కదండి. మనిషి రేపటిని గూర్చి ఎప్పుడు చింతిస్తున్నాడు తెలుసా? తనకి అవసరమైన దానికంటే ఎక్కువ కావాలనుకున్నప్పుడే రేపటి గూర్చి మనిషి చింతిస్తున్నాడు. లేకపోతే చింతించాల్సిన అవసరత ఏముంటుంది? ఆలోచించండి. అందుకే ఇదిగో క్రైస్తవులైన వారిని రేపటి గూర్చి మీరు చింతించొద్దు, ఉన్నదానితో
సంతృప్తి చెందమన్నాడండి. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ సృష్టిని ఒక పక్క ఉపయోగించుకుంటున్నాడు. అలాగని రేపటి దినాన్ని కూడా ఇదిగో ఉన్న జీవితం సరిపోదు, ఇంకా కొత్తగా జీవించాలి, లేకపోతే ఇంకా ఉన్నతంగా జీవించాలి అని ఆలోచన కలిగి ఇదిగో ఈ ఆలోచనలో ఏం చేశాడు తెలుసా? ఈ సృష్టిని మనకిచ్చిన కన్న తండ్రి అయిన దేవుణ్ణి పక్కనెట్టేశాడండి, మర్చిపోయాడు. ఇదిగో రేపు ఎలా బతకాలి, రేపు ఎలా ఆనందపడాలి, రేపు మన జీవితం ఇదిగో ఈ రోజు కన్నా ఇంకా ఎలాగా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఇదిగో మనిషి చింతంతా కూడా దేని మీద ఉంటుందో తెలుసా? రేపటి గూర్చి చింతింపకుడి అంటున్నాడు. మనిషి మాత్రం దేవుడు ఏదైతే వద్దన్నాడో 31 రాగానే, ప్రతి నెల 31 రాగానే చింత వచ్చేస్తుంది. ఏంటో చింత? 1 తారీఖు ఈఎంఐలు కట్ అవుతే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అంతేనా? పాలోడు వస్తాడు, బిల్లు ఎలా కట్టాలి, ఏమండి, అంతేనా? ఇంకా ఎన్ని ఉంటాయి, కరెంటు బిల్లు వచ్చేస్తుంది, ఎన్ని బిల్లులు వచ్చేస్తాయి, ఎంత చింత అండి మనకి. దేవుడు చెప్తున్నాడు, రేపటి గురించి నువ్వు చింతించొద్దయ్యా, రేపటి గురించి. రేపటి దినము ఏమండి చెబుతూ ఏం చెప్పాడు? రేపటి దినము చింతింపకుడి, రేపటి దినము ఆ సంగతులను గూర్చి చింతించును. ఇదిగో ఏ నాటికీడు ఆనాటికే చాలును. అంటే ప్రతిరోజు ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కీడే చేస్తున్నారంట. అందుకే ఏ నాటికీడు ఆనాటికి చాలును. మళ్ళీ రేపటి గురించి కూడా ఆలోచిస్తే రేపటి కీడు కూడా ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నాడంట మనిషి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరి ఎడల దేవుడు చూపిన ప్రేమ ఎటువంటిది అంటే మనిషికి అవసరమైన ప్రతిదీ కూడా సృష్టిలో పెట్టాడు. కానీ మనిషి ఇదిగో ఈ సృష్టిలో పెట్టిన దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అట్టివాడు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేస్తున్నాడంటే మనిషి ఇగో ఈ సృష్టి అంతటిని కలిగించి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడండి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నాడు, ఈ సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నాడు. ఒకానొక కాలంలో ఇశ్రాయేల్ కాలంలో ఇంచుమించు 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు బానిస రకంలో ఉన్నారండి. ఈ ఐగుప్తీయులు వేటిని పూజించేవారో తెలుసా అండి? సృష్టిలో ఉన్న వాటినే పూజించేవాళ్ళండి ఈ ఐగుప్తీయులు. సృష్టమును పూజించేవాళ్ళు. ఏ సృష్టమునైతే పూజించారో ఆ సృష్టాన్ని ఏం చేశాడో తెలుసా? దేవుడు 10 తెగుళ్ళుగా రప్పించారు. ఐగుప్తీయులకు వచ్చిన 10 తెగుళ్ళు ఏమనుకున్నారు? ఏంటో తెలుసా అండి? ఇదిగో పంపించిన ప్రతి ఒక్క తెగులు వెనక ఒక చరిత్ర ఉందండి. ఆలోచిస్తే కప్పల్ని పంపించాడు, అవునా? గుర్తుందా? కప్పల్ని దేవుడు పంపించాడు. కప్పల్ని ఐగుప్తులు బాగా ఇష్టంగా కొలిచేవాళ్ళు. కప్పదేవత. నైలు నదిని రక్తంగా మార్చాడు, అవునా? నైలు నదిని కొలిచేవారు వాళ్ళు. ఇలా సృష్టికర్తకు ప్రతిగా ఒకనాడున్న కాలంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ని బానిసలుగా చేసుకున్న ఐగుప్తీయులు ఇదిగో సృష్టికర్తనకు ప్రతిగా సృష్టమును పూజించినందుకు వాళ్ళ యొక్క చరిత్ర ఏమైందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దేనినైతే ఇదిగో దేవుణ్ణి మరిచిపోయి వేటికైతే వారు విలువనిచ్చారో వాటినే విరోధముగా దేవుడు పంపించాడండి. మిడతలను, చీడ పురుగులైన నా మహా సైన్యం అన్నాడు దేవుడు. అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించేవారుగా ఈ మనుషులు కనిపిస్తున్నారు. ఇదిగో సృష్టించిన దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టేశాడండి. ఆలోచించేవారు లేరు. ఇదిగో మనల్ని అందరినీ కలిగించి ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ ఎన్నో ఫలాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్నో కూరగాయలు ఉన్నాయి కదా. రోజు నువ్వు ఒక్క కూర తింటావా? ఆలోచించు.
రోజు తినేది ఒక కూరగాయ ఉందనుకోండి, రోజు బెండకాయ తింటావా నువ్వు? రోజు వంకాయ తింటావా? ఏమండి, రోజు వంకాయ తిను, రోజు బెండకాయ తిను, రోజు దొండకాయ తిను. ఏమండి, ఆకుకూరల్లో ఎన్నో రకాలు, కూరగాయల్లో ఎన్నో రకాలు. ఇవన్నీ కాదండి, మాకు నాన్ వెజ్ కావాలి అని నాలాంటి వాళ్ళకి కూడా అందులో కూడా ఎన్నో రకాలు. అన్ని రకాలని దేవుడు ఈ భూమి మీద ఎవరి కోసం పెట్టాడో తెలుసా? అసలు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆయన్ని నువ్వు గుర్తిస్తావని, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకుంటావని. ఏమండి, నువ్వు మాత్రం చక్కగా బెండకాయ తింటే ఏమొస్తుంది? బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఒక్కో కూరగాయకి ఒక్కోటి చెప్పేశారు. ఆకుకూరలు తినండి, ఏమవుద్ది? బ్లడ్ బాగా పడద్ది. నీకు రక్తం అవసరమని, నీకు రక్తం అవసరం అంటే ఒక కూరగాయ తినాలని, లేకపోతే నీకు రక్తం అవసరమైనప్పుడు ఆకుకూరలు తినాలని డాక్టర్లు చెప్తున్నప్పుడు వింటున్నావు. అమ్మో, దేవుడు నేను ఆరోగ్యంగా ఉండాలి అని ముందే ఆలోచించి నాకు అవసరమైన కాయగూరల్ని, నాకు అవసరమైన ఆకుకూరల్ని ఈ భూమిలో పెట్టాడా అని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? సలహా మాత్రం చెప్తాడు. ఏమని? ఇదిగో రక్తం పడాలా, బీట్రూట్ తిను, క్యారెట్ తిను, లేకపోతే ఎన్నో దుంపలు తిను, రకరకాల. అంటే మనిషికి ఏది అవసరమో మరి అలాగే బరువు పెరగాలన్నా మళ్ళీ ఇంకొక కూరగాయ పేరు చెప్తాడు. అంటే మనిషికి ఏది అవసరమో తనకున్న శరీరానికి అనుగుణంగా మార్చుకోవడానికి ఏది అవసరమో, ఏది తింటే మనిషి ఇంకా బాగుపడతాడో ఎవరు చెప్పారో తెలుసా? దేవుడండి ముందు తెలియజేసింది. దేవుడండి ముందుకే ఈ భూమిలో పెట్టింది. ఒకానొక కాలంలో అండి, యాకోబు గారి కాలానికి ఒకసారి మనం వెళ్ళగలిగితే ఆదికాండము చూడండి, అక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఆదికాండము 30వ అధ్యాయము ఒకసారి 9వ వచనం మనం చదువుకుందాం. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి, చాలండి, లేయా అప్పటికే పిల్లల్ని కంది. కన్న తర్వాత ఏమైంది ఆవిడికి? కానుపు అనేది ఉడుగుట చూచి, అంటే కానుపు అనేది ఆగిపోయింది. ఇప్పుడు 14వ వచనం చదవండి. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. చాలండి, ఏం చేశాడు ఆయన? లేయాకు అప్పటికేమైపోయింది? గర్భం అనేది ఉడిగిపోయింది, ఇంకా పిల్లల్ని కనే పరిస్థితి లేదు. అప్పుడు ఏ వృక్ష ఫలాలు ఉన్నాయి అంటే పిల్లలు కనడానికి ఇబ్బంది పడే వారికి, వాళ్ళ యొక్క గర్భసంచిలో ఏమండి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నయం చేయడానికి అవసరమైంది ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? పుత్రదాత వృక్షము ఫలములు అంటున్నాడు. దాని పేరు నిజమేనా అంటారేమో, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ ఆకారం వస్తుంది. ఏమని అంటే, ఇదిగో మనిషి యొక్క ఆకారం ఎలాగైతే ఇంచుమించు ఉంటుందో ఆ యొక్క ఫలం యొక్క ఆకారం కూడా అలాగే మనకు కనిపిస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్న మనిషికి ఒక పక్క ఆహారంగా ఉపయోగపడుతున్నాయి, ఏమండి, ఒక పక్క తినడానికి అవసరమైన ఆహారంగా ఉపయోగపడుతున్నాయి, ఇంకో పక్క ఎలా ఉపయోగపడుతున్నాయి? ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎలాగా? ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రోజున్న మొక్కల నుంచి వచ్చినవే ఎన్నో ఔషధాలు తయారు చేస్తున్నారండి. ఒక గంధము చెట్టు కానీ కొన్ని చెట్లు ఎందుకు దానికి విలువ ఎక్కువ అని ఆలోచిస్తే ఎన్నో ఔషధాలలో వాటిని ఉపయోగిస్తారు కాబట్టే వాటి వాల్యూ ఏమైంది? ఎక్కువైందండి. అలాగే మనం అనుకుంటాం, ఇదిగో పాము విషపూరితమైన జీవి,
దాన్ని దేవుడు కలుగు చేయకపోతే బాగున్నగా అనుకుంటాం. ఒక తేలు విషపూరితమైన జీవి, దాన్ని కలుగు చేయకపోతే బాగున్నగా అని అప్పుడప్పుడు నువ్వు అనుకుంటావేమో. నువ్వు అజ్ఞానివి కాబట్టి అలాంటి ఆలోచన వస్తుంది. కానీ వాటిని కలుగ చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాటి నుండి ఈరోజు కనిపెట్టారేమని, ఇదిగో ఎన్నో మనిషికి అవసరమైన ఔషధాలు తయారు చేయవచ్చు వాటి నుండి అని కనిపెట్టాడండి ఈరోజు. అంటే మనిషికి అవసరమైన ప్రతిదీ, మనిషి తినడానికి అవసరమైంది, మనిషి బ్రతకడానికి అవసరమైంది, ఇదిగో మనిషి ఉండడానికి అవసరమైంది, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా, దానికి అవసరమైన మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించు. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? ఏమండి? ఇసుక కావాలి. ఎక్కడి నుంచి తెచ్చే ఇసుక? నువ్వేమన్నా సొంతంగా తయారు చేసావు ఇసుక? ఏమండి? ఇసుక ఎవరైనా సొంతంగా తయారు చేశారా? లేదండి. ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచే వచ్చాయి. పోనీ అవి తీసినందుకు డబ్బులైనా కట్టాలా? ఆలోచించండి. దేవుడైతే ఎవరి దగ్గర ఏమీ వసూలు చేయట్లేదండి. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చినందుకు ఇదిగో భూమి మీద ఉన్న మనుషులు వసూలు చేసుకుంటున్నారు తప్ప వారు బతకడానికి దేవుడైతే ప్రతీదీ ఎలా ఇచ్చాడు? ప్రతీదీ ఉచితముగా అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఇసుకను వాడుకుంటున్నావు, ఇటుకలను వాడుకుంటున్నావు, ఇనుమును వాడుకుంటున్నావు, చిప్స్ను వాడుకుంటున్నావు, నీకు అవసరమైన ఇంటిని తయారు చేసుకుంటున్నావు, ఆ ఇంటిలో నువ్వు ఉంటున్నావు. అక్కడితో అయిపోయిందా? ఆలోచించు. అంటే నువ్వు బ్రతకడానికి అవసరమైంది ఈ భూమిలో నువ్వు తినడానికి ఆహార పదార్థాలుగా నువ్వు తీసుకుంటున్నావు. అలాగే నీకు ఎప్పుడైనా రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేయడానికి కూడా అది కూడా నీకు ఈ భూమిలో నుండే దొరుకుతుంది. అలాగే నువ్వు ఉండడానికి అవసరమైన ఇల్లు, గూడు, అది కూడా ఈ సృష్టిలో నుండే నువ్వు తయారు చేసుకుంటున్నావు. దాన్ని కూడా నీకు ఎవరిచ్చారు? ఎవరో తయారు చేయలేదండి. దాన్ని ఎవరో దేన్ని తయారు చేయలేరు. ఇదిగో ఉన్న దాంట్లోంచి ఏం చేయాలి? తీసుకురావాలండి. ఉన్న దాంట్లోంచి తీసుకురావాలి. నువ్వు అనుకుంటే ఇది గట్టిగా ఉందా, మెత్తగా ఇటుకు కొన్నప్పుడు నువ్వు పైనుంచి కిందకేసి చూస్తారు కొంతమంది. పగిలిపోతే మెత్తగా ఉన్నట్టు, మరి పగలకపోతే గట్టిగా ఉందని కొంతమంది చూస్తారు, కొంతమంది బరువు చూస్తారు, కొంతమంది సైజు చూస్తారు, కొంతమంది నీటిలో వేసి చూస్తారు. ఎన్ని రకాలుగా పరీక్షిస్తావు? కానీ ఇదిగో దానికి అవసరమైన మట్టి ఎక్కడి నుంచి తేవాలి? అది భూమిలోంచి రావాలి, భూమిలోంచి తేవాలి. అంటే ఇదిగో నువ్వు తినడానికి, నీకు రోగం వస్తే నయం చేయడానికి, నువ్వు ఉండడానికి కొన్ని ఇంటితో సరిపెట్టుకుంటావా? ఆలోచించు. ఇంటితో సరిపెట్టుకుంటావా? ఇంకా ఎన్నో కావాలా? ఈ ఇంట్లోనే ఎన్నో కావాలి, నీ ఒంట్లోకి ఎన్నో కావాలి, అవి ఆల్రెడీ తీసుకుంటున్నావు. మళ్ళీ నీకు ఇల్లు కావాలి, ఆ ఇంట్లోకి అవసరమైనవి ఎన్నో కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని సృష్టిలో నుంచే కదండి ప్రతి ఒక్క మనిషి ఉపయోగించుకుంటున్నాడు, ప్రతి ఒక్క మనిషి వాడుకుంటున్నాడు. ఇది వాడుకుంటున్నప్పుడు, దీన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు దీని వెనకున్న పరలోకపు కన్న తండ్రి అయిన దేవుని ప్రేమని ఎంతమంది గుర్తిస్తున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఒకడేమో దానంతట అదే కలిగిందంటాడు, ఒకడేమో దేవుడు లేడంటాడు, ఒకడేమో దేవుణ్ణే తిడుతూ పాటలు రాస్తాడు. ఎంత దారుణంగా మారిపోయింది సమాజం. ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలకి ఎంతో చేస్తారు వాళ్ళ బ్రతుకున్న కాలంలో. ఎందుకు చేస్తారు అంటే ఇదిగో ప్రేమించారు కాబట్టి చేస్తున్నారు. తన పిల్లవాడికి ఆహారం పెడతారు, స్నానం చేయిస్తాడు. ఏమంటే అతనికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. పెద్ద అయిన తర్వాత నువ్వెవరో అన్నారనుకో, ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? తల్లిదండ్రులకు ఆలోచించండి. నేను నా అంతట నేనే వచ్చాను అన్నాడు అనుకోండి, అతన్ని అజ్ఞానిగా చూస్తావా, జ్ఞానిగా చూస్తావా? మీ అమ్మా నాన్న ఎవరు అనగానే నా అంతట నేనే వచ్చాను ఎవరన్నా అంటారా? ఆలోచించండి. అనరు కదా. ఒకవేళ అంటే ఆనందపడతారా తల్లిదండ్రులు? ఒకసారి ఆలోచించండి. ఆనందపడరు కదండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము
మొదటి వచనం, మనుషులు ఎలా అనుకుంటున్నారో ఎలా మాట్లాడుతున్నాడో అక్కడ చెప్తున్నాడండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఏమని అనుకుంటున్నారంట? దేవుడు లేడని అనుకునేవారు ఆ కాలంలోనే ఉన్నారు. అంటే ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. కళ్ళ ముందు కనిపిస్తున్న సృష్టి ఎవరు చేశారు అంటే దాని వెనకున్న దేవుని పేరు చెప్పకుండా దానంతటదే కలిగింది అన్నవాడు అజ్ఞాని కాక జ్ఞానలా అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకం ఏం చేసిందో తెలుసా? ఈ ప్రపంచం ఏం చేసిందో తెలుసా? అలా అన్నవాడిని జ్ఞానిగా గుర్తించింది. గొప్పవాడని పేరిచ్చి శాస్త్రవేత్త అను బిరుదిచ్చిందండి ఈ యొక్క ప్రపంచం. కానీ గ్రహించాలి, ఇదిగో ఈ భూమి మీద ఉన్న ఏది దానంతటదే రాలేదు. తయారు చేయగా సృష్టించగా వచ్చినవి కాబట్టే మనకు అవసరమైనవన్నీ అందులో మనకు దొరుకుతున్నాయి. ఏ ఫలాన్ని ఏ వృక్షాన్ని మనం చూసుకున్నా అది ఒక విధంగా కాదు, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఏమండి, దాని యొక్క అణువును నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఉపయోగించుకుంటున్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, పదిహేను 18 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనాలు కలిపి ఉన్నాయి కదండి, అది చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను ఎవరికి చెప్తున్నాడండి? ఇదిగో యేసు క్రీస్తును నమ్మి మారిన మూర్ఖులుగా ఎంతో మంది ఉన్నారు. ఎలా మారిపోయారు వాళ్ళు? దేవుడు లేడనే వారుగా, బుద్ధిహీనులుగా మారిపోయారు. మరి దేవుని గురించి తెలుసుకున్నాంగా మనం, దేవుని గురించిన ఎన్నో మాటలు వింటున్నాంగా మనం. ఇదిగో ఈ యొక్క సమాజానికి తెలియజేయాలి అంటే ఏం చేయాలి? ముందు మనం తెలుసుకోవాలిగా, మనం గ్రహించాలిగా, మనం ఆలోచించాలిగా. అదే చెప్తున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడండి? దాని వెడల్పు, దాని పొడవు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించాలి. దేవుని ప్రేమకు పొడవుంది, దేవుని ప్రేమకు ఎత్తుంది, ఆయన ప్రేమకు లోతుంది, ఆయన ప్రేమకు వెడల్పు ఉంది. అప్పుడప్పుడు బహుమతులుగా కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తుంటారు. ఎలా నువ్వు కొలుస్తావు దాన్ని? వస్తువు తీసుకుంటావు, అవునా? వాళ్ళకి దాన్ని బట్టి నీకు ఏం తెలుసుకుంటావు? ఇదిగో వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటావు. చిన్న చిన్న వస్తువులు, గాజు వస్తువులు కానీ కొంతమంది గిఫ్ట్లుగా ఇస్తుంటారు కదా, అవి చూసినప్పుడు ఏమనుకుంటావు? వెంటనే నీకు ఏం తెలుస్తుంది? దాని విలువ ఎంత అని ఆలోచిస్తావు. ఓహో ఇంతేనా ఇచ్చింది, ఓహో ఎంత ఇచ్చారా అని ఆలోచిస్తావు. ఒక 500, 1000, ఏమంటే ఒక 1500, దాని యొక్క విలువను బట్టి నువ్వేం గ్రహిస్తావు? ఓహో ఎంత ప్రేమించాడా. అలాగే బంగారం పెడుతుంటారు కొంతమంది. బంగారం పెట్టంగానే అక్కడ నువ్వేం గ్రహిస్తావు? ఏమండి దాని యొక్క బరువు, లేకపోతే దాని యొక్క సైజు ఎంత ఉంది? దాని యొక్క సైజు బట్టి, దాని యొక్క బరువు బట్టి నీకేం తెలుస్తుంది? దాని యొక్క విలువ నీకు తెలుస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్న వస్తువుల విలువ దాని యొక్క సైజు బట్టి, దాని యొక్క బరువును బట్టి నువ్వెలాగైతే తెలుసుకుంటున్నావో, మరి దేవుడు నీపై చూపిన
ప్రేమ విలువ నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు కూడా ఏం కొనాలి? దాని యొక్క సైజ్ ఎంత, దాని యొక్క ఎత్తు ఎంత, దాని యొక్క పొడవు ఎంత, దాని యొక్క వెడల్పు ఎంత, దాని యొక్క లోతు ఎంత, దాని యొక్క బరువు ఎంత అని పరిశీలిస్తే నువ్వు మొయ్యలేనంత బరువు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను తెలియజేయడానికి ఆయన చేసిందేంటో తెలుసా? భూమి బరువు ఎంత ఒకసారి ఆలోచించు. నిన్ను మోస్తుంది భూమి. ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందిని ఏం చేస్తుంది భూమి? నువ్వు కొలిచే అంత కాదు, నువ్వు మోసే అంత కాదు. ఆయన ప్రేమ నిన్ను మోసే అంత ప్రేమ ఆయనది. కన్నులెత్తి పైకి చూస్తావు, ఆకాశాన్ని చూస్తావు, నక్షత్రాలను చూస్తావు, సూర్యుడిని చూస్తావు, ఏమండి చంద్రుణ్ణి చూస్తారు. వీటన్నిటినీ ఆకాశంలో పెట్టాడు ఆయన. వాటి బరువు ఆలోచిస్తావా? వాటి ఎత్తు ఆలోచిస్తావా? వాటి యొక్క వెడల్పు ఆలోచిస్తావా? ఏది నువ్వు ఆలోచిస్తావు? ఇదిగో నువ్వు కొలవలేనంతది ఉంటుంది. మనుషులు ఇచ్చే వస్తువులను అయితే నువ్వు కొలగలవు, కానీ దేవుడు ఇచ్చేదాన్ని కొలవగలవుగా? ఆలోచించు. పోనీ ఈ భూమి మీద ఈ సృష్టిలో ఎన్నో వృక్షాలు, ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఇస్తున్నాడు ఆయన ఆలోచించు. ప్రతి ఒక్క చెట్టుకి వచ్చిన ఫలాలన్నీ. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి వచ్చే కాయలు ఎన్ని వస్తాయి? ఒక చెట్టుకి 100 కాయలు వస్తాయి. అప్పుడప్పుడు మల్లె చెట్లు కనిపిస్తాయి, మల్లె పాదులు కనిపిస్తాయి. అవునా? ఎన్ని పువ్వులు వస్తాయి ఆలోచించండి. ఎన్ని పువ్వులు వస్తాయండి? కొంతమంది కొయ్యడానికే కష్టంగా ఉంటుంది, అన్ని పువ్వులు వస్తాయి. కోసిన తర్వాత మాల కట్టుకుని చక్కగా వేసుకుని తిరుగుతావు, కానీ ఏంటి ఆకారం, ఏంటి నిర్మాణం, ఏంటి పరిమళం, దీన్ని ఇచ్చిన ఆయన గురించి ఆలోచిస్తున్నారా ఈరోజు ప్రపంచం? ఆలోచించండి ఒకసారి. దేవుడిచ్చింది అంతా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని ఇచ్చాడు. వాటిని కూడా మనం పెంచుకుంటున్నాం, వాటిని చూసి ఆనందపడుతున్నాం. లేకపోతే వాటిని ఇదిగో నువ్వే ఆహారంగా తింటున్నావు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ తింటున్నప్పుడు, వీటన్నిటిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఇదిగో ఈ సృష్టి వెనుకున్న దేవుణ్ణి గ్రహించరా? ఆలోచించండి. ఈ సృష్టిలో మనకు అవసరమైనవన్నీ పెట్టిన ఆయన్ని నువ్వు గ్రహించకపోతే ఇదిగో చనిపోయిన తర్వాత నిత్యాగ్నిలోనికి జారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1-2 ఉదాహరణలు కాదు ఆయన ఈ భూమి మీద పెట్టింది. 1-2 కాదు నీ కోసం తయారు చేసింది. 1-2 కాదు నీ కోసం ఆయన ఇచ్చింది. సృష్టి యావత్తు నీ కోసమే ధారాళముగా దయచేశాడు ఆయన. అదే రాయిస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి, 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవాయందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించెను. ఏం చేశాడంట? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఆయన ఏం చేశాడు? సమస్తము ధారాళముగా దయచేశాడు. దాని అర్థం ఏంటి? నువ్వు లేదు అనలేవు, నువ్వు కాదు అనలేవు. ఆయన ఇవ్వలేదు అనడానికి కానీ, ఇది నిజం కాదు అనడానికి కానీ వీలు లేదు. ఆయన అవసరమైనవన్నీ ఇచ్చాడు. ఇగో వీటి వెనకుంది నేనే గ్రహించమంటున్నాడండి. ఈ సృష్టిని చూపించి, ఈ ప్రకృతిని చూపించి, వాటి యొక్క ఉపయోగాలు చూపించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో మీరు గ్రహించండి, ఇన్ని విధాలుగా ఉపయోగపడేలాగా తయారు చేసింది నేనే. నా ప్రేమను గ్రహించండి. ఏమంటే ఇన్ని తయారు చేసి ఇచ్చిన మనిషి దేవుని ప్రేమను గ్రహించేవాడిగా లేడండి. ప్రారంభ కాలం నుంచి ఇప్పటి వరకు దేవుని ప్రేమను గ్రహించేవాడు ఎవడు లేడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి పనికి మాలవారయ్యారు అని రాయించాడండి దేవుడు.
ఇదిగో ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న దాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న ఆశను చూసి, ఇంకా ఈ లోకంలో ఉన్న మాయ ప్రేమల్లో మనిషి పడిపోయి, మోసపరితమైన ప్రేమల్లో పడిపోయి మనిషి దేవుణ్ణి, శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నా, నిజమైన ప్రేమ చూపిస్తున్నా దేవుణ్ణి మనిషి పక్కన పెట్టేశాడండి. ఆయన ప్రేమ చాలా గొప్పది. మనకు అవసరమైనవన్నీ ఇచ్చాడు, అంతటితో ఆగిపోలేదండి. ఇదిగో మనం పరలోకానికి చేరాలి అని యేసుక్రీస్తును కూడా మనకి ఇచ్చాడు కదండి. ఆయన ఒక జ్యేష్ఠ కుమారుని కూడా ఈ భూమి మీదకి మన కోసమే పంపించాడు. ఏంటి సరిపోదా? ఈ సృష్టి అంతటిని ఇచ్చావు కదా తండ్రి, ఈ సృష్టిలో మాకు అవసరమైనవన్నీ ఇచ్చావు కదా, అయినా సరే ఎవరినివ్వాలి? ఇదిగో యేసు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు? మన కోసం అండి, మనం దేవుని దగ్గరికి చేరాలి అని. చివరికి ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో ఇన్ని ఇచ్చినా, ఇన్నిటిని చూసినా, ఇన్నిటిని అనుభవించినా మనుషులు గ్రహించేవారిగా లేరని, ఇదిగో సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి వీటన్నిటిని కలిగించింది నేనే, వీటన్నిటిని తయారు చేసింది నేనే, వీటన్నిటి వెనక ఉన్నది కన్న తండ్రి అయిన దేవుడని ఆయన నోటి మాటల ద్వారా ఈ యొక్క ప్రపంచానికి తెలియజేశాడు. తెలియజేసి మనలందరినీ రక్షించడానికి చివరికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలో తెలుసా? పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవునికి మన ఎడల ఉన్న ప్రేమను మనం గ్రహించాలండి. 10వ వచనం, మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, ఇప్పుడు దాకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఏం కనిపిస్తుంది ఇందులో? నిజమైన ప్రేమ కనిపిస్తుందండి, శాశ్వతమైన ప్రేమ కనిపిస్తుందండి. ఏవైనా ఆశించే ప్రేమ ఇందులో ఉందో ఆలోచించండి. ఒక మొక్క దగ్గరికి వెళ్ళి నీకు అవసరమైనవన్నీ కోసుకుంటూ ఏదన్నా ఫలం వచ్చినప్పుడు ఆ మొక్క ఇంత అమౌంట్ కడితేనే నీకు ఈ ఫలాన్ని ఇస్తానని ఎప్పుడైనా చెప్పిందా అండి? జాంకాయ మొక్క దగ్గరికి వెళ్తావు, జాంకాయ కోసేస్తావు, ఓ 10 రూపాయలు ఇక్కడ పెట్టి అందనుకోండి, వేళ్లతో పట్టుకుని సడన్గా, అంతే కదండి, దాడి కొమ్మలు ఉంటాయిగా, ఆ కొమ్మలతో నీ చేతులు పట్టుకుని ఏంటి దుబ్బేస్తున్నావు, ఓ 10 రూపాయలు అక్కడ పెట్టు అని ఏ చెట్టు అయినా అంటదా అండి? నువ్వు కోసుకుంటూ చక్కగా తినేస్తావు. ఇందులో ఏమి ఆశించి ఇచ్చిందిగా దేవుడు మనకు కనిపించడండి. ఈ లోకంలో మనుషులు ఆశిస్తారేమో కానీ దేవుడు మన నుంచి ఆశించేది ఏమీ లేదు. ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి. దేవుడు మన నుండి కోరుకునేదండి మనం గొప్పవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు మన నుండి ఆయన. మనం ఈ లోకంలో ఇదిగో ఎంతో మంది ఈ లోకం యొక్క పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఎటు చూసినా చెడే, ఎటు చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా స్వార్థమే, ఎటు చూసినా హింసలే. ఏ ఒక్క మనిషి పరిస్థితి చూసినా ఒక మనిషిని మోసం చేయకుండా బ్రతకలేని బ్రతుకులు ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి కదా. ఇదిగో దేవుని దగ్గరికి వచ్చిన మీరైనా సరే వీటన్నిటిని విసర్జించండి, వీటన్నిటిని వదిలేయండి, ఈ లోకం నుండి వేరయ్యి బ్రతకండి అని చెప్తున్నాడండి. ఇదిగో ఎన్నో తయారు చేసి ఇచ్చిన ఆయన మన నుండి కోరుకునేది పెద్దగా కనిపిస్తుందో చిన్నగా కనిపిస్తుందో ఆలోచించండి. చాలా చిన్నది. అలా అని అది మనకు అవసరమైంది, మనం అలా బ్రతకవలసిందే. దేవుడు మన నుంచి కోరుకునేది చాలా చిన్నది, కానీ మనకిచ్చింది మాత్రం అంతులేనంత ప్రేమ ఆయన మన ఎడల చూపించాడండి. ఈరోజు గ్రహించని వారిగా సమాజం ఉంది. ఇదిగో ఈ మాటలు విన్న మనమన్నా గ్రహించాలి. గ్రహించిన మనం ఇదిగో మనకు తెలిసిన వారికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన యొక్క ఇరుగు పొరుగు వారికి ఇదిగో దేవుని యొక్క ప్రేమను తెలియజేయాలి.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి, మీరు మా ఎడల చూపిన ప్రేమ తండ్రి చాలా గొప్పది తండ్రి. స్వార్థం లేని ప్రేమని, శాశ్వతమైన ప్రేమని ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్క మనుషుల్లో తండ్రి మీరు చూపిస్తున్నారు తండ్రి. గ్రహించని వారిగా, నమ్మని వారిగా ఈ యొక్క సమాజం నానాటికి తండ్రి మారిపోతుంది తండ్రి. ఈ మాటలు విన్న మేమన్నా గ్రహించాలి. ఈ మాటలు విన్న మేమన్నా సరే తండ్రి, ఇదిగో నీ యొక్క ప్రేమని ఈ యొక్క సమాజానికి తెలియజేసేవారిగా, మా యొక్క బ్రతుకుల ద్వారా చూపించే విధంగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.